ఇంత మంచి సన్సెట్ ఉన్న ఒక ఈవినింగ్ అయితే స్కూల్కి వెళ్ళాల్సి వచ్చింది. ఎందుకంటే ఇయర్లీ వన్స్ వీళ్ళకి ఓపెన్ హౌస్ అని చెప్పేసి చెప్తారు. అంటే వీళ్ళ క్లాస్ వరకు మాత్రమే మనం విజిట్ చేయొచ్చు. అంటే స్కూల్ మొత్తం కూడా విజిట్ చేయొచ్చు. బట్ మెయిన్గా మన పిల్లలు ఏ క్లాస్లో ఉన్నారో ఆ క్లాస్ వరకు వాళ్ళ టీచర్ని, అలాగే వాళ్ళ క్లాస్ రూమ్ని మొత్తం కూడా విజిట్ చేసి వాళ్ళ టీచర్తో వీళ్ళ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడి, వీళ్ళు ఇంకా ఏమేమి థింగ్స్ చేశారు, వీళ్ళు ఏదన్నా పెయింటింగ్ వేసినా, ఇంకేదన్నా న్యూగా క్రియేట్ చేసినా అవన్నీ కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారనమాట. ఇప్పుడు చూసే ఫొటోస్ వచ్చేసేసి ఇవన్నీ వాళ్ళ స్కూల్లో ఆల్రెడీ జరిగిన ఈవెంట్స్ గురించి కానీ, కొన్ని పర్ఫార్మెన్సెస్ గురించి, ఇంకా ఇక్కడ స్టార్టింగ్ నుంచి స్లేటు, బలపం ఇవన్నీ ఇచ్చి రాపిచ్చి దిద్దించడం ఇలాంటివి ఉండవన్నమాట. ప్రీకే నుంచి కూడా ఒక ట్యాబ్ ఇస్తారు. ఆ ట్యాబ్లోనే గేమ్స్ కానీ, రైమ్స్ లేదా ఏదన్నా రాయడం, నోట్ చేసుకోవడం ఎవ్రీథింగ్ కూడా దాంట్లోనే చేసుకుంటూ ఉంటారు. ప్రీకేలో, కిండర్ గార్డెన్లో ఉన్నప్పుడు ఇలా హెడ్ ఫోన్స్ అయితే మనం కొనివ్వాల్సిన అవసరం లేదు. కానీ ఫస్ట్ గ్రేడ్ నుంచి మాత్రం ప్రతి స్టూడెంట్ కూడా ఎవరి వాళ్ళ హెడ్ ఫోన్స్ అనేది వాళ్ళు తెచ్చుకోవాలి. ట్యాబ్స్ మాత్రం స్కూల్లోనే ప్రొవైడ్ చేస్తారు ప్రతి స్టూడెంట్కి. ఇప్పుడు మనం చూస్తున్న రూమ్ వచ్చేసేసి ఆరుష్ ఫస్ట్ గ్రేడ్ క్లాస్ రూమ్ అనమాట. కంప్లీట్గా వీళ్ళు వెళ్ళిన దగ్గర నుంచి ఈ రూమ్లోనే స్పెండ్ చేస్తూ ఉంటారు. మార్నింగ్ 7:30కి స్కూల్ స్టార్ట్ అవుతుంది, 3 o'clockకి క్లోజ్ అయిపోతుంది. వాళ్ళ ట్యాబ్ మీద, అలాగే వాళ్ళ హెడ్ ఫోన్స్, వాళ్ళ చైర్, వాళ్ళ టేబుల్, వాళ్ళకి సంబంధించిన ప్రతి దాని మీద కూడా వీళ్ళ నేమ్ ఉంటుంది అనమాట. ఇంకా వీళ్ళే వెళ్ళగానే వాళ్ళ ప్లేస్లో వాళ్ళు కూర్చుంటారు. ఇప్పుడు మా హస్బెండ్ వినేది ఏంటి అంటే, మా పెద్దోడు ఒక స్టోరీ అనేది మొత్తం చెప్పాడు. ఆ స్టోరీ దాంట్లో ఉంది, అది మా హస్బెండ్ వింటూ ఉన్నారనమాట. ఈ పిల్లల్ని హ్యాండిల్ చేసే టీచర్స్ చాలా ఫుల్ ఎక్స్పీరియన్స్ ఉన్న టీచర్స్ ఉంటారు. చాలా ఓపిక్గా ఉంటారు. ప్రతి ఒక్క స్టూడెంట్ని చాలా భరిస్తారనమాట. వాళ్ళు గొడవ చేసినా, అల్లరి చేసినా వాళ్ళకి ఏ రకంగా చెప్పాలో ఆ రకంగా చెప్తారు. ఒకవేళ కొన్ని సిచ్యువేషన్స్లో వాళ్ళు వినకపోతే మనకి ఫైల్లో అయితే పేరెంట్స్కి తెలిసేలాగా ఇనిషియేట్ చేస్తారు. వీళ్ళ స్కూలు, క్లాస్ రూము, టీచర్స్, వీళ్ళ స్టడీ అంతా చూస్తుంటే నాకు అనిపిస్తుంది, నేను ఇక్కడ చదువుకొని ఉంటే బాగుండేది అని అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ వర్క్ చేసే టీచర్స్కి స్టూడెంట్స్ చూసుకోవడమే కాదు, వాళ్ళకి చాలా వర్క్ కూడా ఉంటుంది. పిల్లలకి ఏమేమి వర్క్ ఇవ్వాలి, మ్యాథ్స్ ఎలా చేయించాలి, ఇంగ్లీష్ ఎలా నేర్పించాలి అనేది ఇట్లాంటి పేపర్స్ ప్రింటింగ్స్ తీపిచ్చి మళ్ళీ వాటిని వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఏ క్లాస్కి ఆ క్లాస్కి, ఏ సబ్జెక్ట్కి ఆ సబ్జెక్ట్కి అయితే చాలా పర్ఫెక్ట్గా నీట్గా చెప్తారు. One more ante 20. One less ante 18. The edge has to be straight. Good job. Good job, you are. Me my school. What do y'all? So do you like? Would y'all consider this a half sphere? Yeah, My but dad gave we me don't really a cover number. that. He gave me First grade was just in my kit. 180. Yeah. That's what I would cover it. But we cover It did this one, count. One what is it? One face. this one, and this one. It is circle. We talked about this one. And you got that one right? Well, yeah. Wow. Oh, sorry. You haven't done it. It has to It go. had Hexagonal prism. Hexagonal. You know what I just learned this week? Not this week. Can you say it? And then a prism has it is rectangular place. Has have 1, 2, 3, 4, 5, 6. 6 faces. Oh, 1, 2, oh, 3, like so 4, that. 5, 6, 7, 8. 8 vertices. 1, 2, 3, 4, 5, 6, 7, 8. 8 corners. because I mean, it has to have yeah. a rectangle. Prism has I don't know. So then we Put had it to back. learn that and putting the squares together, and now we got it. But you learned something new. ఇలా అన్ని షేప్స్ గురించి అయితే మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. వాళ్ళ క్లాస్ రూమ్లో అట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారంట. అలాగే ఇక్కడ క్లాస్ రూమ్ అయితే నిండిపోయింది. ప్రతిదీ పేపర్లు అయితేనేమి, టాయ్స్ అయితేనేమి, వాళ్ళ నేమ్స్, అలాగే ఆల్ఫాబెట్స్, లెటర్స్, ప్రతి ఒక్క ఆల్ఫాబెట్కి ఒక 5 వర్డ్స్ అనేది రాయాలి అంటే ఆ వర్డ్స్ కూడా పక్కన స్టిక్ చేసేసి పెట్టారు. ఇంకా డిఫరెంట్ టైమింగ్స్ నేర్పించడం కోసం, ఇప్పుడు నెంబర్ ఉన్న టైమింగ్ కాకుండా మనకి క్లాక్ ఉంటుంది కదా, ఆ క్లాక్లో డిఫరెంట్ టైమ్స్ వాళ్ళకి నేర్పించాలి అని చెప్పేసి దానికి ఒక బోర్డు. ఇలా ప్రతి టాపిక్ గురించి కొన్ని ఇట్లా బోర్డు కానీ, స్క్రీన్ మీద కానీ ప్రతిదీ వాళ్ళకి చూడండి. క్లాస్ చూస్తుంటే ఇంకా ప్రతిదీ నిండిపోయింది అనమాట. అన్నీ కూడా ప్రతి ఒక్క సబ్జెక్టు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉంటారు. ఇవన్నీ కూడా ఏదో కూర్చోబెట్టి వాళ్ళ బుర్ర పాడు చేసి రుబ్బిస్తూ అలా కాదనమాట. చాలా సరదాగా నేర్చుకుంటూ ఉంటారు. వాళ్ళకి బ్రెయిన్ ప్రెజర్గా కూడా ఉండదు. చాలా రిలాక్స్డ్గా, చాలా ఏదో ఆడుకుంటున్నాం, ఈ థింగ్ నేర్చుకుంటున్నాము
అసలు ఇంత సరదాగా నేర్చుకుంటూ బ్రెయిన్‌లో పెట్టుకుంటే వాళ్ళ లైఫ్‌లో ఎప్పటికీ మర్చిపోలేరు గూడా. చాలా వరకు గూడా వాళ్ళు బ్రెయిన్‌లో పెట్టుకొని చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. చూడండి ఇట్లా స్కూల్ బస్ మీద ఫస్ట్ గ్రేడ్ స్టూడెంట్స్ అందరియి గూడా మంచిగా పెట్టారు. సూపర్ అనిపిస్తుంది ఇదైతే. స్టోరీస్ రాశారనమాట. పీజియాన్ స్టోరీ. యువ అంటే మా పెద్దోడి పేరు. సో, వాడు ఇట్లా స్టోరీ రాసి అక్కడ స్టిక్ చేశారు కదా! అవి మనం ఇంటికి తీసుకెళ్ళొచ్చు. వాడి స్టోరీ అనేది మాకిచ్చి చదవమని చెప్పాడు. వాళ్ళ టీచర్ తనే వాళ్ళ మిస్ గార్సియన్ అయితే అడుగుతున్నాడు. ఇవి మేము పికప్ చేసుకొని తీసుకెళ్ళొచ్చా అని చెప్పేసి. తనైతే పర్మిషన్ ఇచ్చారు. అక్కడ ఉన్నయన్నీ కూడా ఆల్మోస్ట్ ఎవరియి వాళ్ళు కలెక్ట్ చేసుకోవచ్చు అని చెప్పి. ఇప్పటివరకు మనం క్లాస్ రూమ్ లోపలే ఫుల్ అయిపోయింది అనుకున్నాము. ఇదంతా కూడా క్లాస్ రూమ్ బయట. మొత్తం వీళ్ళు రాసిన స్టోరీస్‌ని స్టిక్ చేసి పెట్టేశారు. వీళ్ళు పిక్ చేసుకొని తీసుకెళ్ళొచ్చు. అలాగే ఇక్కడ పేపర్ కటింగ్స్. ఇంకా వీళ్ళకి స్కూల్లోనే లైబ్రరీ కూడా ఉంటది. లైబ్రరీ అవర్ సెపరేట్‌గా వెళ్తారు. అలాగే ప్లే టైమ్ ఒకటి, లైబ్రరీ అవర్ ఒకటి, క్లాస్ రూమ్‌లో లంచ్ బ్రేక్ ఒకటి. స్నాక్ వచ్చేసేసి క్లాస్ రూమ్‌లోనే తింటారు. లంచ్ వచ్చేసేసి కెఫ్టేరియాలో తింటారు. పిల్లలు ఇంట్లో ఉండడం కన్నా స్కూల్‌కి వెళ్ళడానికే చాలా ఎక్కువగా ఇష్టపడతారనమాట. ఎందుకు అంటే ఇప్పుడే మీరు చూస్తే మీకే అర్థమై ఉంటది. ఇంత ఎంజాయ్ చేస్తూ స్కూల్లోనే బెటర్ కదా అని. ఇంట్లో ఉన్నారు అంటే చాలా బోర్ ఫీల్ అవుతారనమాట. ఇదొచ్చేసి ఎలిమెంటరీ స్కూల్ ఇప్పుడు మొత్తం గూడా. ఎలిమెంటరీ అంటే ప్రీకే నుంచి 5th గ్రేడ్ వరకు ఉంటది. ప్రీకే, కిండర్ గార్డెన్ అంటే ఎల్‌కేజీ, యూకేజీ లాగా. చూసారు కదా! మీ అందరికీ ఫస్ట్ గ్రేడ్ క్లాస్ రూమ్, ఇక్కడ స్కూలు, ఎలిమెంటరీ స్కూల్ వరకు మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.